ఏ మాటకు ఆ మాట చెప్పాలండి. అప్పుడప్పుడు మనం కూడా అప్డేట్ అవ్వాలండి వంటల్లో. చాలా చాలా కొత్త కొత్త రెసిపీలను ముందుకు తీసుకొస్తున్నామండి. పిల్లలకి మంచి మంచి రెసిపీలు చేసి పెడితేనే వాళ్ళు బయట ఫుడ్ తినకుండా ఇంట్లోనే తింటారండి. మమ్మీ చాలా టేస్టీగా చేస్తుందని ఇంట్లోనే తింటారండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. కొత్తిమీర పేస్ట్తో దోశలు వేశానండి. కొత్తిమీర మసాలా దోశనండి. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. నోట్లో పెట్టుకోగానే ఆహా అనిపించింది. అంత టేస్టీగా ఉన్నాయండి. చూపిస్తాను పదండి, ఇంకా లేట్ ఎందుకండి. ఒక్క కట్ట కొత్తిమీరను తీసుకున్నానండి. నాటు కొత్తిమీర తీసుకోవాలండి. చాలా ఫ్రెష్గా నాటు కొత్తిమీరను తీసుకుంటేనే దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి. నాటు కొత్తిమీర డార్క్ గ్రీన్లో ఉంటుందండి. హైబ్రిడ్ కొత్తిమీరని అస్సలే తీసుకోవద్దండి. ఫ్లేవర్ ఉండదు, అంటే స్మెల్ ఉండదు. కొత్తిమీర టేస్ట్ ఉండదు కదా అది. నాటు కొత్తిమీర అయితేనే టేస్ట్ బాగుంటుంది. నాటు కొత్తిమీరను తీసుకొని మంచిగా అంతా తెంపుకోవాలి నీట్గా. ఇలా తెంపుతున్నాను చూడండి. ఇలా మంచిగా తెంపేసుకోవాలి ఆకులనంతా. అప్పుడే దోశలు చాలా బాగుంటాయి. ఈ కొత్తిమీర పేస్ట్ మసాలా దోశలు అయితే సూపర్గా ఉంటాయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అంత బాగుంటాయండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏంటి ఇవిడ సొల్లు చెప్తుందని అనుకోకండి. చేసుకొని తిన్నాక అప్పుడు మీకే అర్థమవుతుంది. మీ హస్బెండ్ మీ పిల్లలు మిమ్మల్ని పొగడకుండా ఉండలేరు. అంత టేస్టీగా ఉంటాయండి. ఒక గిన్నెలో వాటర్ని తీసుకున్నాను. కొత్తిమీరనంతా వేసేసుకొని మంచిగా కడగాలండి. మట్టి ఏమీ లేకుండా కొత్తిమీరను మంచిగా చేతితో ఇలా చూడండి, ఇలా చేతితో మంచిగా కడగాలి. కడిగిన తర్వాత ఆ ప్లేట్ను కూడా కడగాలి. మనం కడిగిన కొత్తిమీరనంతా ప్లేట్లో వేసేసుకోవాలి. పిల్లలకి బయట ఫుడ్ తినకుండా ఇంట్లోనే మనము ఇలా చేసి పెడితే వాళ్ళు బయట ఫుడ్ అస్సలు తినరండి. చాలా చాలా వెరైటీలు చేసి పెడుతూ ఉండాలి. అప్పుడప్పుడు పిల్లలకి ఇష్టమైనట్టు చేసి పెట్టడమే కదండి మనము. మా మమ్మీ బాగా చేస్తుంది, చాలా టేస్టీగా చేస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా బయట తినకుండా ఇంట్లోనే తింటారండి. మనం ఎంత టేస్టీగా చేస్తే పిల్లలు అంత మంచిగా ఇంట్లోనే ఎంజాయ్ చేస్తూ తింటారండి. నేను పుదీనా 1/2 కేజీ తీసుకొస్తానండి. ఇలా ఆకులను అన్నిటినీ తెంపి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతానండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చట్నీలోకైనా కర్రీస్లోకైనా ఇలా వాడుతూ ఉంటాను. ఇప్పుడు కొంచెం పుదీనాను తీసుకోవాలి. పుదీనాను తీసుకొని వాటర్లో కడిగి, ఇప్పుడు కొత్తిమీరను కడిగాం కదా, ప్లేట్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు పుదీనాను కూడా కడిగి ప్లేట్లో వేసేసుకోవాలి. మంచిగా కడగాలండి పుదీనాను కూడా. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని తీసుకొని వాటర్లో కడిగి వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిని కడిగి ప్లేట్లో పెట్టేశాను. మిక్సీ కప్పును తీసుకుందాము. 2 పచ్చిమిర్చిని కడిగి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చిని తీసుకొని చిన్న ముక్కలుగా తుంచి వేసేసుకోవాలి. కడిగి పెట్టుకున్న కొత్తిమీరను, పుదీనాను మిక్సీ కప్పులో వేసేసుకోవాలి. వాటర్ ఏం లేకుండా పిండి వేసేసుకోవాలి. ఒక నిమ్మకాయను తీసుకొని కట్ చేసుకొని ఆపు ముక్కని పిండుకోవాలి. ఆపు ముక్కని పిండుతున్నానండి. నిమ్మరసము వేయడం వల్ల పుదీనా పేస్టు, కొత్తిమీర పేస్టు నల్లగా అవ్వకుండా ఉంటుంది, అలాగే గ్రీన్గా ఉంటుంది. మనము పేస్ట్ చేసినప్పుడు నిమ్మకాయను పిండుకోవాలి, నల్లగా అవ్వకుండా ఉంటుంది. పావు స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకోవాలి. పావు స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోవాలి. 2 ఇంచుల వరకు అల్లం ముక్కని కట్ చేసి వేసేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసేసుకోవాలి. జీలకర్ర, అల్లము, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, నిమ్మకాయ వేసి మనము
పేస్ట్ చేస్తున్నాం కదండి, చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం అద్రిపోతుంది. ఇప్పుడు పేస్ట్లా రెడీ చేసుకున్నాం కదా, మూత తీసుకొని చూడండి. మరీ మెత్తగా కాకుండా కొంచెము బర్గా చేసుకోవాలి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 2 క్యారెట్ని తీసుకోవాలి, 2 ఆనియన్స్ని తీసుకోవాలి. క్యారెట్ను చాక్తోని పైన పీల్ అంతా తీసేయాలి, అంటే మంచిగా గీరేసేయాలి. పైన మొత్తము ఇలా చాక్తోని పీల్ అంతా తీసేసి తల తోకలని కట్ చేసేయాలి. రెండోది కూడా సేమ్ అలాగే చేస్తున్నాను చూడండి. పైన అంతా గీరేసిన తర్వాత వాటర్లో కడగాలి క్యారెట్ని. ఆనియన్స్ను కూడా పొట్టంతా ఇలా తీయాలండి. ఆనియన్స్ను కూడా మంచివి ఎంచుకోవాలండి. ఆనియన్ చూపిస్తున్నాను చూడండి, ఇలా మంచివి ఎంచుకోవాలి. ఇలా నీట్గా ఉన్న క్యారెట్ ఆనియన్స్ని మంచిగా తీసుకొని వాటర్లో కడిగిన తర్వాత మనము క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా, దానిపైన క్యారెట్ని మంచిగా తురుముకోవాలి. తురుమును రెడీ చేసుకోవాలి. చూడండి, తురుము రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్ లాగా, అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. క్యారెట్ తురుము రెడీ అయిపోయింది. ఉల్లిపాయ ముక్కలు కూడా రెడీ అవుతున్నాయండి. ఇప్పుడు ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ముందు రోజు నైటే మనము దోశ పిండిని రుబ్బి పెట్టేసుకుంటే పిండి మంచిగా పులుస్తుంది. కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోవాలండి. దోశలు వేయడానికి పర్ఫెక్ట్గా ఉందండి. ముందు రోజే రుబ్బి పెట్టాము, పిండి మంచిగా పులిసిపోయింది. ఇప్పుడు దోశ పెనము పెట్టేసుకొని వేడైన తర్వాత మనము దోశలు వేసేసుకోవాలి. చెక్ చేసుకోవాలండి పెనము వేడైందా లేదా అనేది. చెక్ చేసుకున్న తర్వాతే దోశ పిండిని వేసేసుకొని దోశలను ఇలా రౌండ్గా వేసేసుకోవాలండి. చూడండి, ఇలా గరిటెతోనైనా మీరు చిన్న గిన్నెతోనైనా దోశలను ఇలా వేసేసుకోవాలి. దోశ కొంచెము ఉడకాలండి, మరి పచ్చిగా వెయ్యగానే కాదండి. దోశ ఉడకాలి. ఉడికిన తర్వాతే పైన ఇప్పుడు పిండి పిండిగా ఉంటుంది కదా, అది మొత్తం ఉడికేంత వరకు చూడాలి. ఉడికిన తర్వాతనే మనము పేస్ట్ అంతా స్పూన్తోని అప్లై చేయాలి. అన్నీ వేసేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని అంతా స్పూన్తో మంచిగా దోశకు పట్టించాలండి. చూడండి, నేను స్పూన్తో మంచిగా దోశకు పట్టిస్తున్నానా. ఇలా దోశకంతా పట్టించాలి. కొత్తిమీర పేస్ట్ అంతా దోశకు పట్టించాలి. అప్పుడే దోశ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా కొత్తిమీర మసాలా దోశ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మొత్తము అంతా దోశకు మొత్తం అంతా అప్లై చేయాలండి. దోశకు ఫుల్గా అప్లై చేస్తేనే దోశ చాలా బాగుంటుంది. ఇప్పుడు క్యారెట్ తురుముని వేసేసుకోవాలి. చేయితో నలిపి వేసేసుకోవాలి. ముద్దలు ముద్దలుగా కాకుండా కొంచెం నలుపుతూ వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా చేయితో నలిపి వేసేసుకోవాలి. చిల్లీ పౌడర్ని వేసేసుకోవాలి. కారం పొడిని వేసేసుకోవాలి. మీ స్పైసీని బట్టి మీరు కారపొడిని వేసేసుకోండి. సాల్ట్ని వేసేసుకోవాలి. మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని వేసేసుకోండి. ఇప్పుడు స్పూన్తో ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసేసుకోవాలండి. అప్పుడే దోశ క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దోశకు మొత్తము ఆయిల్ అంతా పట్టించాలి. ఇప్పుడు దోశ గరిటె తీసుకొని దోశ పైన క్యారెట్ ఉల్లిపాయ ముక్కల్ని మంచిగా నొక్కాలి. అప్పుడే అవి ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అవుతాయి, అంటే ఉడుకుతాయి. దోశ పెనంని జరుపుతూ దోశను మంచిగా కాలనివ్వాలి. రెడ్గా కాలితేనే దోశ చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు మెత్తగా తినాలనిపిస్తే దోశను మరీ ఎక్కువగా కాలనివ్వకుండానే ముందుగానే తీసేసుకోవచ్చు. క్రిస్పీగా కావాలనుకుంటే దోశ పెనము తింపుతూ రెడ్గా కాలనివ్వాలి.
ఇలా చపాతి గరిటెతోని దోశ గరిటెతోని మంచిగా నొక్కాలండి. ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము దోశకు మంచిగా పట్టుకున్నంత వరకు ఇలా నొక్కుతూ ఉండాలి. ఇప్పుడు దోశ మనకి రెడీ అయిపోయిందండి. దోశను మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి దోశ మంచిగా కాలింది. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఒకవేళ కొద్దిగా మనకి వైట్గా అనిపించింది అనుకోండి, ఇంకా కాసేపు ఇలా మనము కాలనివ్వాలి దోశని. అప్పుడే క్రిస్పీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ప్లేట్లో వేసేస్తున్నాను. దానిపైన క్యారెట్ తురుము కానీ ఉల్లిపాయ ముక్కలు ఏమైనా ఉంటే ఇలా పైన నుంచి దులిపేసేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక దోశ వేసేస్తున్నాను. చూడండి దోశ గరిటెతోని ఇలా రౌండ్గా తింపుకోవాలి. పొయ్యగానే వెంటనే మనము కొత్తిమీర పేస్ట్ని అప్లై చేయొద్దండి. దోశ కాస్త ఉడకాలి. చూడండి ఇలా దోశ ఉడికిన తర్వాతే మనము కొత్తిమీర పేస్ట్ని దోశకు అప్లై చేయాలి. దోశ ఉడికింది చూడండి. పైన స్పూన్తో కొత్తిమీర పేస్ట్ని అంతా దోశకు పట్టించాలి. మొత్తం ఎక్కడ తెల్లగా లేకుండా మొత్తం గ్రీన్గా కనబడేంత వరకు మనము స్పూన్తో కొత్తిమీర మసాలా పేస్ట్ని అంతా అప్లై చేయాలి. ఇలా చేస్తే దోశలు మాత్రం చాలా బాగుంటాయండి. మనం ఏదో ఒక వెరైటీ పిల్లలకు కానీ హస్బెండ్కి కానీ చేసి పెడితే వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు. మనం ఎప్పుడు చేసే విధానంగా చేసామనుకోండి, అబ్బా దోశలా, చట్నీయా, అమ్మ నాకొద్దు అంటారు. మనం ఇలా అప్పుడప్పుడు వెరైటీగా చేసి పెడితే పిల్లలు కానీ హస్బెండ్ కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని చేతితో నలిపి వేసేసుకోవాలి. ఇందులోకైతే చట్నీ అవసరం లేదండి. డైరెక్ట్గా మనము పిజ్జా ముక్కలు తింటాము, బర్గర్ తింటాం కదండి, సేమ్ అలాగే కొరుక్కుంటా తినాలండి. సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రము అద్రిపోతుంది. క్యారెట్ తురుముని వేసేసుకోవాలి, కారం పొడిని వేసేసుకోవాలి, సాల్ట్ని వేసేసుకోవాలి. చూసి వేసేసుకోండి. కారం పొడి, ఉప్పు మీకు టేస్ట్కి తగినట్టుగానే వేసేసుకోండి. నేనైతే చూసే వేసేస్తున్నాను. నాకు అందాజ తెలుసు కాబట్టి నేను వేసేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ని వేసేసుకోవాలి. దోశ గరిటెతో మంచిగా నొక్కాలండి. చూడండి ఇలా నేను నొక్కుతున్నాను చూడండి. మంచిగా నొక్కాలండి. ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము మంచిగా ఉడకాలి. ఉడికితేనే అప్పుడు పచ్చి పచ్చిగా లేకుండా దోశ చాలా కమ్మగా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. దోశను తింపుకుంటూ రెడ్గా కాలనివ్వాలి. దోశ కాలంత వరకు మనము దోశ గరిటెతోని ఇలా నొక్కుతూ ఉండాలి. దోశ పెనాన్ని తింపుతూ ఉండాలి. ఇప్పుడు దోశ కాలింది, మనకి రెడీ అయిపోయింది. దోశను ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి దోశ మంచిగా కాలింది చూడండి. ఇలా కాలిన తర్వాత ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మిగతా దోశను కూడా వేసేస్తున్నాను చూడండి. ఎన్ని దోశలు కావాలనుకుంటే అన్ని దోశలు వేసేసుకోవాలండి. కొత్తిమీర మసాలా దోశనండి. దోశ ఎప్పుడు మనము దోశ పెనం మీద పిండి వేసిన వెంటనే కొత్తిమీర మసాలా పేస్ట్ మాత్రము అప్లై చేయకండి. దోశ ఉడికిన తర్వాతనే కొత్తిమీర పేస్ట్ని అప్లై చేయండి. చూడండి త్రుంచి మరీ చూపిస్తున్నానా దోశ. ఇప్పుడు చూడండి ఏ పిజ్జా ఏ బర్గర్ లేకుండా మీరు ఈ దోశలనే కావాలంటారు. అంత టేస్టీగా ఉంటాయండి. పిజ్జా తిన్నదానికంటే ఎక్కువ ఫీల్ అవుతారు. అంత బాగుంటుందండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడము మర్చిపోకండి. నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానండి. చాలా కొత్త రకమైన వంటలతో మీ ముందుకు వస్తానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. దోశ తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. అంత బాగుంటాయండి.
మా పిల్లలకు చేసి పెట్టాను. వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను చేసుకొని తింటున్నానండి. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. నా వీడియో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను